హలో క్రికెట్ లవర్స్, జూన్ 3వ తేదీనైతే ఐపీఎల్ ఫైనల్లో ఒక కొత్త టీం అయితే ట్రోఫీ కొట్టబోతుంది. అది పంజాబ్ కింగ్సా ఆర్సీబీ అనేది మనం చూడాలి. సో దీని గురించి కృష్ణ ఉన్నాడు నాతో పాటు. కృష్ణతో అయితే మాట్లాడబోతున్నాం. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఐపీఎల్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో మీకు చూపిపోతున్నాం. అలాగే మెయిన్గా ప్రతి పాయింట్ కవర్ అవుతుంది గాయ్స్. పిచ్ రిపోర్ట్ కాడి నుంచి ప్లేయింగ్ 11 కీ బ్యాటిల్స్ అన్ని వాట్ నాట్ మొత్తం అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో కృష్ణ ఉన్నాడు. హాయ్ కృష్ణ. హాయ్. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే దాదాపు ఇది 18th సీజన్ కదా. ఈ 17th సీజన్గా చాలా టీమ్స్ అయితే కప్పు కొట్టినాయి. కానీ ఈ 18th సీజన్లో ఒక కొత్త టీం అయితే కప్పు కొట్టబోతుంది. ఇప్పటి వరకు ఆర్సీబీకి కప్పలేదు, అలాగే పంజాబ్ కింగ్స్ కూడా కప్పుకోలేదు. ఎవరు గెలిచినా ప్రేక్షకులు అయితే పండుగ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ రెండు టీముల్లో ఏ టీం కప్పు కొట్టినా 25 ఐపీఎల్ కొత్త టీం అయితే ఐపీఎల్ అయితే కొట్టబోతుంది. ఐపీఎల్ కప్పునైతే కొట్టబోతుంది. ఒక కొత్త ఛాంపియన్ అయితే మనం చూడబోతున్నాం. అదైతే పక్క. కానీ కొంచెం మనకి ఇంతకుముందు ఒక ఛాంపియన్స్ ట్రోఫీలు 2002లో ఏం జరిగిందంటే వర్షం పడి మ్యాచ్ రద్దయిపోయి ఇద్దరిని సంయుక్త విజేతలుగా ప్రకటించారు. అలాంటి బ్యాడ్ లక్లు ఏం జరగవు కదా అనేది కూడా ఉంది. ఏంటంటే యాక్చువల్గా మన వాళ్ళు రీషెడ్యూల్ చేశాక ఎక్కడైతే వర్షం పడదో అక్కడ రీషెడ్యూల్ చేశారు అహ్మదాబాద్లో. కానీ నిన్న వర్షం చూసి కొంచెం టెన్షన్ వచ్చాయి. బట్ మన గైస్ మీరు ఇంకొకటి విషయం, రీషెడ్యూల్ ఒకవేళ పడితే మనకు 2023లో ఫైనల్ జరిగింది కదా చెన్నై వర్సెస్ జీటీ. అలాగే రిజర్వ్ డే కూడా ఉంది. రిజర్వ్ డే కూడా వర్షం అయితే పడకూడదని కోరుకుందాం. పడదు కూడా. వెదర్ రిపోర్ట్ కూడా చూసాం మేద్రం. సో అలాంటివి ఏం జరగవు. ఖచ్చితంగా ఒక కొత్త ఛాంపియన్ అయితే మనం చూడబోతున్నాం. ఒకవేళ వర్షం పడితే కూడా రిజర్వ్ డే ఉంది, కన్వర్ట్ చేయొచ్చు. కానీ టీం మ్యాచ్ అయితే ఈసారి చాలా మజాగా ఉండబోతుంది. ఎందుకంటే రెండు టీంలకు కూడా కామన్ పాయింట్ ఉంది. యాక్చువల్గా 2016లో ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. అలాగే 2016 29th మే ఆర్సీబీ ఫైనల్ ఓడిపోవడం జరిగింది. అదే 2025 మే 29th ఆర్సీబీ ఫైనల్ ఎంటర్ కావడం జరిగింది. అలాగే పంజాబ్ కూడా కామన్ పాయింట్ ఏంటంటే June 2, 2014లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ ఓడిపోవడం జరిగింది. అదే June 2 రోజు 2025లో పంజాబ్ కింగ్స్ అయితే 3 ఫైనల్కి అయితే ఎంటర్ కావడం జరిగింది. సో రెండు టీములు కూడా కామన్ ఫ్యాక్టర్ అయితే ఇక్కడ వర్క్ అవడం జరిగింది. అవును, పక్కాగా ఇదైతే ఇది యాదృచ్ఛికంగా జరిగిందో ఎలా జరిగిందో కాబట్టి బట్ రెండు టీమ్ ఫ్యాన్స్ గా అంతా పక్కగా. ఇంకొకటి కృష్ణ, ఇది బాగానే ఉందంతా. కానీ ఇప్పుడు రెండు టీంకి కప్పు లేదు, కొత్తగా కొట్టద్దు. కానీ సోషల్ మీడియా పరంగా చూస్తే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ లా లేదు, ఆర్సీబీ వర్సెస్ 9 టీమ్స్ లాగా ఉంది. ఇక్కడ ఎవరైతే ముంబై, మిగతా అన్ని చెన్నై, మొత్తం మిగతా టీమ్స్, రాజస్థాన్ రాయల్స్ అందరూ కూడా పంజాబ్కే సపోర్ట్ చేస్తున్నారు. అది ఎందుకనేది మేబీ ఆర్సీబీ మీద అంత హేట్ రేట్ ఉందా అసలు ఏంటనేది ఆర్సీబీ వాళ్ళు చేసే. కొంతమంది ఏమంటారు ఆర్సీబీ వాళ్ళు ఎక్కువ ఎక్స్ట్రా చేస్తారు, వాళ్ళు ఓవర్ సెలబ్రేట్ చేసుకుంటారు అంటారు. కొంతమంది వీళ్ళే లాయల్ ఫ్యాన్స్ అంటారు. బట్ దీని గురించి నువ్వేం చెప్తావు? ఓవర్ ఏం లేదు. ఆర్సీబీకి ఎట్లా అంటే 17th సీజన్ నుంచి కప్పు లేదు. కప్పు లేకపోయినా వాళ్ళ టీం మెంబడి లాయల్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. అది ఓవర్ సెలబ్రేట్ కాదు. వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని మిగతా వాళ్ళు ఓవర్ సెలబ్రేట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ బేసిక్ గా ఆర్సీబీ ఫ్యాన్ బేస్ అనేది నాకు తెలిసి మిగతా అన్ని టీంల ఫ్యాన్ బేస్ కంటే చాలా పెద్దది, ఎక్కువ. 17 years గా కప్పు లేదని తెలిసినా గానీ వాళ్ళ ఫ్యాన్ బేస్ అలాగే అంటి పెట్టుకునేది ఇంచు మాత్రం తగ్గలేదు. ఈ 18th సీజన్ లో విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18th సీజన్, అలాగే రేపు డేట్ ఏదైతే ఉందో 3వ తారీఖు 6వ నెల 2025 ఇవన్నీ కామన్ గా ప్లేస్ చేసుకుంటే కూడా 18 నెంబర్ వస్తుంది. సో ఈసారి ఒకవేళ విరాట్ కోహ్లీ కప్పు కొడితే, ఆర్సీబీ టీం కప్పు కొడితే అది నిజంగా ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ సీజన్లో 17 సీజన్లో ఏదైతే సెలబ్రేషన్ మనం చూడడం జరిగిందో ఇండియాలో, ఆ అన్ని సెలబ్రేషన్స్ మించి ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఇండియాలో. ఓవరాల్ గా ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంటుంది. అండ్ రీసెంట్ గా కర్ణాటకలో ఆర్సీబీ ఏదైతే 3వ తారీఖు మ్యాచ్ ఉందో, కర్ణాటక నుంచి ఒక అబ్బాయి గవర్నమెంట్కి లెటర్ రాయడం జరిగింది. 3వ తారీఖున మాకు యాన్యువల్ హాలిడే ప్రకటించాలి ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే అని చెప్పి. సో ఆ విధంగా ఆర్సీబీ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అవును, బీభత్సంగా ఉంది. కానీ ఇక్కడ ఈ మిగతా 9 టీముల్లో గైస్ మీరు పంజాబ్ కాకుండా ఆర్సీబీకి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు? అప్పుడు మీ ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్సీబీకి చేస్తారు, పంజాబ్ ఫ్యాన్స్ పంజాబ్కి చేస్తారు. కానీ మిగతా 9 టీమ్స్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరూ పంజాబ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆర్సీబీ గెలకూడదు అంటే ఇంతకు ముందు కూడా ముంబైకి చేశారు, ఆర్సీబీకి ఆపోజిట్గా చేశారు. మీలో ఎవరైనా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నారా పంజాబ్కి కాకుండా? లేకుంటే న్యూట్రల్గా ఎవరైనా కొత్త టీం గెలిస్తే హ్యాపీ అనుకుంటున్నారా? దాని గురించి కూడా కామెంట్ చేయండి. సో కృష్ణ అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు. కర్ణాటక వాళ్ళు ఆల్రెడీ లీవ్ కూడా అడిగారు. పంజాబ్ వాళ్ళు కూడా వాళ్ళు సింగ్స్ ఉంటారు ఎక్కువ, వాళ్ళు కూడా బీభత్సంగా సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళు ఏం తక్కువ కాదు గైస్, కాకపోతే వాళ్ళకి కొంచెం ఫ్యాన్స్. నాకేంటంటే ఇంకోటి చూస్తే ప్రీతి జింటా కూడా మనం 2008 నుంచి ప్రీతి జింటా ఆ టీంకి సపోర్ట్ చేసుకుంటా పడతా వచ్చింది. ఒక ఓనర్గా ప్రీతి జింటా అయితే షాపింగ్ చేస్తుంది, ప్లేయర్స్ని మంచి ప్లేయర్స్ కొన్నది అనుకున్నాం. ఇవన్నీ కూడా జరిగింది. ఇప్పుడు మంచి టీం తీసుకుంది, తను పాయింటింగ్ కోచ్గా వచ్చాడు. సో పంజాబ్ గెలిచినా కూడా క్రికెట్ ఫ్యాన్స్కి అయితే హ్యాపీ. మరో ఆర్సీబీ గెలిచినా పంజాబ్ గెలిచినా. సో ఈసారి పంజాబ్ చేసిన ఒక మంచి పని ఏంటంటే శ్రేయస్ని పికప్ చేసుకోవడం. ఎందుకంటే శ్రేయస్ క్యాప్టెన్సీలో ఢిల్లీ ఫైనల్కి వెళ్ళడం జరిగింది, కేకేఆర్ కప్పు కొట్టడం జరిగింది. ఈసారి ఈ టీంని పంజాబ్ టీంని కూడా ఫైనల్కి తీసుకెళ్ళడం జరిగింది. సో ప్రీతి జింటా ఓనర్స్ చేసిన ఒక మంచి పని ఏంటంటే
శ్రేయస్ అయ్యర్ని పికప్ చేయడం. సో శ్రేయస్ అయ్యర్ ఏ విధంగా తీసుకెళ్తున్నాడంటే, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఇప్పటి వరకు డిఫరెంట్ ఫ్రాంచైజీస్ అనుకోండి 86 మ్యాచ్లు ఆడితే 50 మ్యాచ్లు, నిన్న గెలిచిన మ్యాచ్ తో 50 మ్యాచ్లు గెలవడం జరిగింది. అతని ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. శ్రేయస్ అయ్యర్ని పికప్ చేయడం పంజాబ్ టీమ్స్ ఒకటి చాలా మంచి పని అది. అందుకే ఈ టీంని ఫైనల్ వరకు తీసుకొచ్చింది. సో కేకేఆర్ ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ని వదులుకున్నందుకు ఖచ్చితంంగా బాధపడుతుంది. అందరూ కృష్ణ నిన్న మనం చూస్తే అందరు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ నాకైతే మామూలు నాకు కాదు. దాన్ని మనం అసలు ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్. ఎందుకంటే ప్రెషర్ లేదు. సో ఒక ఎవడు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, వాడి కంట్లో భయం లేదు, వాడి బ్యాట్కి తిరుగులేదు, వాడికి చూపుకి తిరుగులేదు, సంథింగ్ డైలాగ్ ఉంది. డైలాగ్ మిస్ అయ్యాను గాస్, కింద మీరు కామెంట్లో తెలియజండి. సేమ్ అదే గుర్తొచ్చింది నాకు. ఎక్కడ కూడా ఆ బ్యాట్ స్వింగ్ కానీ, ఒక టెన్షన్ పడ్డం కానీ, ఒక చెత్త షాట్ ఆడడం కానీ ఏం లేదు, క్లియర్ చేశాడు. ఒక లైఫ్ లేదు, అద్భుతంగా ఆడాడు. ఇంకోటి ఏంటంటే మనం అందరం బ్యాట్తో కంటే పంజాబ్ కింగ్స్లో నువ్వు చూస్తే 5 అన్క్యాప్డ్ ప్లేయర్స్ నిన్న, 5 అన్క్యాప్డ్. ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ అనుభవం లేదు, ఒక్కడికి లేదు. మొన్న ఆర్సీబీతో ఓడిపోయిన మ్యాచ్ 6 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్. ఈ అన్క్యాప్డ్ ప్లేయర్స్ వేసుకుని ముంబై లాంటి భారీ టీం ని కొట్టడం అంటే మామూలు విషయం కాదు కదా కృష్ణ. అయితే ముంబై టీం మీద నిన్న ఏదైతే 200 ప్లస్ చేజ్ చేసిందో, ఇంతకుముందు ముంబై టీం ఎప్పుడు కూడా 200 చేసినప్పుడు డిఫీట్ చేసుకోవడం జరిగింది. కానీ ఫస్ట్ టైం పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో 200 ప్లస్ స్కోర్ ని చేజ్ చేయడం జరిగింది ముంబై మీద. సో అది కూడా ఒక రికార్డే. అవును. ఇంకొకటి ఏంటంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ పక్కన పెట్టి పాండ్యాని వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్ రోహిత్ శర్మ మేబీ ఇంకొక 3-4 ఇయర్స్ ఆడతాడేమో. ఇప్పుడు నుంచే పాండ్యాని సెట్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ లో ఉన్న మంచి కెప్టెన్ యూజ్ చేసుకోకుండా ఫ్యూచర్ కి అంత అవసరమా అనిపించింది నిన్న. ఖచ్చితంగా రోహిత్ శర్మ టాక్టిక్స్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. నిన్న వాళ్ళు ఏదో ఎలిమినేటర్ గెలిచినప్పుడు పాండ్యా బాగుంది అనుకున్నాం, కానీ అప్ టు ద మార్క్ ఇలాంటి మ్యాచ్లు ఉన్నాయి కదా. మేబీ రోహిత్ శర్మ ఉన్నప్పుడు బుమ్రాని యూజ్ చేసుకుంటే రోహిత్ శర్మ కంటే బాగా తెలియదు. తను గ్రౌండ్ లో కూడా లేడు, ఇంపాక్ట్ పేరు గెలిపాడు. అది ఖచ్చితంగా హట్ చేసింది ముంబై ఫ్యాన్స్ అని కూడా నాకు అనిపిస్తుంది. సో అలా ఏమి అనుకోలేము, ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఆల్రెడీ కెప్టెన్ గా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ లో మనం చూస్తే ఏకంగా 4 కెప్టెన్స్ ఉన్నారు. రోహిత్ శర్మ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. అలాగే ఇంతమంది కెప్టెన్స్ ఉన్నప్పుడు వాళ్ళ అనుభవం పనికొస్తుంది. కానీ ప్లే ఆఫ్స్ వరకు తీసుకొచ్చాడంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ప్లే ఆఫ్స్ వరకు తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఇయర్ కప్పు కొట్టొచ్చు. సో ప్రతి కెప్టెన్ కి ఏంటంటే తన టెక్నిక్స్ ని ఇంకా మెరుగుపరచుకోవాలి. కాబట్టి కొద్దిగా టైం ఉంది. కాబట్టి రోహిత్ శర్మ కెప్టెన్సీ ఉన్నప్పుడు, అంటే రోహిత్ శర్మ గల అనుభవం గల ప్లేయర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా కూడా అతను చూసి మనం నేర్చుకుని అలా కెప్టెన్సీ చేస్తే ఖచ్చితంగా బాగుంటుందని చెప్పి ముంబై ఇండియన్స్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం తప్పుపట్టలేము ఎవరిని కూడా. రేపు టాస్ గెలిచిన టీం అయితే ఖచ్చితంగా చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మీరు చూసారు అహ్మదాబాద్ పిచ్చు, బ్యాటింగ్ పిచ్చు ఉండే కొద్ది బాగా బ్యాట్ బాల్ మీదకి వస్తుంది. ఒకవేళ డ్యూ వచ్చినా బెటర్ ఉంటుంది కదా. కాబట్టి ఆర్సీబీ పంజాబ్ ఏ టీం టాస్ గెలిచినా ఫీల్డింగ్ తీసుకుంటుంది నేను అంటున్నా. నువ్వేమంటావు? ఎందుకంటే ఈ సీజన్ లో మెయిన్ గా అదే జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా టాస్ గెలిచిన టీం చేజింగ్ గా తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్న టీం 99% విన్నింగ్ రేషియో అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి రేపు ఏ టీం ఖచ్చితంగా టాస్ గెలిస్తే ఆ టీమే బౌలింగ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. చేజింగ్ లో అయితే మరి ఆర్సీబీకి అయితే ఇంకా మనకు తిరుగులేదు. అక్కడ కింగ్ ఉన్నాడు. ఖచ్చితంగా చేజింగ్ లో ఉంటే తన మైండ్ క్యాలిక్యులేటర్ పనిచేస్తుంది. ఖచ్చితంగా స్కోర్ ని బట్టి తన బ్యాటింగ్ అయితే ఆడడం జరుగుతుంది. నిన్న అయ్యర్ కూడా చేజింగ్ లో భయపెట్టాడు. ఆల్మోస్ట్ మొత్తం ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేసేలా చేసుకున్నాడు. ఆర్సీబీ కూడా ఖచ్చితంగా అయ్యర్ కూడా నిన్న మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కాబట్టి ఏంటంటే ఫైనల్ కదా, స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఏమన్నా ఉంటుందేమో. మేబీ టాస్ గెలిచిన టీము బ్యాటింగ్ తీసుకునే రిస్క్ చేయదు, కానీ ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్ వల్ల ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం గెలిచాను కూడా ఛాన్స్ ఉంది కదా. మేబీ నిన్న నెహల్ వదిలేరా క్యాచ్ కానీ పట్టుంటే మ్యాచ్ ఇంకోలా ఉండేది అనిపించింది నాకు. సో అలాగా ఫైనల్లో కూడా ఏమన్నా జరిగే ఛాన్స్ ఉంది, చెప్పలేం. అయ్యర్ ఒక ప్రాబ్లం ఉంది కదా, బౌన్సర్లకి అవుట్ అవుతాడని. హేజ్వుడ్ ఆస్ట్రేలియన్ బౌలరు, డెక్ హిట్ చేయడంలో తోపు. మళ్ళా రేపు క్వాలిఫైర్ 1లో అవుట్ చేసినట్టు ఏమైనా అవుట్ చేస్తాడా అనేది ఆర్సీబీ ఫ్యాన్స్ పక్క ఎదురు చూస్తున్నారు. పంజాబ్ ఫ్యాన్స్ అంటే అయ్యర్ అవుట్ కాకూడదని చూస్తున్నారు. ఇది మంచి కీ బ్యాటిల్. ఇంకోటి ప్రభసిమ్రాన్ని భువనేశ్వర్ అవుట్ చేశాడు. సో అదే మంచి కీ బ్యాటిల్. ఇక్కడ చేహల్ వస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ చేహల్ లేడు. చేహల్ ఇక్కడ ఆర్సీబీ ప్లేయర్స్ని తిప్పుతాడా, లేక విరాట్ కోహ్లీ ఆడతాడా, లేకుంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ పట్టిదారు మళ్ళీ స్పిన్ బాగా ఆడతాడు. ఇక్కడ సుయాష్ శర్మని అయ్యర్ బాగా స్పిన్ ఆడతాడు. సుయాష్ శర్మ ఇంట్రడ్యూస్ అయినప్పటికీ అయ్యర్ అవుట్ అయిపోయాడు. సో ఈ స్పిన్నర్ల వర్సెస్ ఈ అవతల టీమ్స్ మిడిల్ ఆర్డర్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ కీ బ్యాటిల్ కాబోతుంది గైస్. అదొక కీ బ్యాటిల్. ఇంకా మనం ఆడుకుంటే ఇంకొకటి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఫైనల్లో, బిగ్ ఫైనల్లో ఎవరు వస్తారు అనుకుంటున్నాం? ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నేనైతే ఒకవేళ టిమ్ డేవిడ్ ఉంటే ఆర్సీబీ నుంచి అయితే టిమ్ డేవిడ్ అనుకుంటున్నా. అలాగే అక్కడ మాత్రం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఆడుతుండొచ్చు. నేనైతే కృణాల్ పాండ్యా అని నాకు అంటే ఏంటంటే కృణాల్ పాండ్యాని టార్గెట్ చేసి ఏమైనా వికెట్లు ఇస్తారా అని అనిపిస్తుంది నాకు. మేబీ ఒక బ్యాట్తో ఒక 30 రన్స్ కొట్టడం, ఒక 3 వికెట్లు తీయడం. ఆల్రౌండర్గా కృణాల్ పాండ్యా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. అందులో లెఫ్ట్ ఆర్మ్ విసిరేసే బౌలర్ అని కూడా మనం మీమ్స్లో చూస్తూ ఉంటాం. కృణాల్ పాండ్యా ఏమన్నా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వచ్చా అని అనిపిస్తుంది. ఇటు సైడ్ నుంచి మటుకు యుజ్వేంద్ర చహల్.
అనిపిస్తుంది. మేబీ తను గూగుల్ ఇస్తే ఏమైనా ఇబ్బంది పెట్టగలడా అని వీళ్ళిద్దరిలో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి అటాకింగ్ వెళ్ళి ఆర్సీబీ సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఏమన్నా చాహల్ వికెట్లు ఇస్తారు. వీళ్ళిద్దరిలో నేను అనుకుంటున్నా. చూడాలి మరి రేపటి మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది. రేపటి ఎవరు విన్నింగ్ రేషియో అయితే ఇద్దరికి మంచిగా సేమ్ సమానంగా ఉన్నారు. ఇద్దరికి కూడా కప్పు లేదు. కాకపోతే ప్రేక్షకులకు డిఫరెన్స్ ఏంటంటే ఈసారి కప్పు లేని టీము కప్పు కోసం ఆడుతున్నాయి. సో ఎవరు గెలిచినా ప్రేక్షకులు ఆనందంగా ఉంటారు. కాకపోతే ఆర్సీబీ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. 18 సంవత్సరాల నుంచి విరాట్ కోహ్లీ కోరుకుంటున్నారు, వాళ్ళ టీం కోరుకుంటుంది, ఇండియన్ ఫ్యాన్స్ మొత్తం కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి అటు ఆర్సీబీ కప్పు కొడుతుందా లేదా పంజాబ్ కప్పు కొడుతుందా ఖచ్చితంగా చూడాలి. మీరేమంటారు? ఆర్సీబీయా పంజాబ్? కామెంట్లో తెలియజేయండి. డిస్కషన్ ఎలా ఉందో కూడా కామెంట్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్, థ్యాంక్స్.